పూజలు చేసి పిలిచినా నెత్తి నోరు కొట్టుకున్నా సరే రమ్మన్నప్పుడేమో రాడు, వద్దన్నప్పుడేమో కావాల్సుకొని వస్తుంటాడు, అందరినీ ఆగం పట్టిస్తుంటాడు. ఇంకెవళ్ళు వానదేవుడు ఈసారి వస్త ఎంట వడగళ్లను కూడా మోసుకొచ్చి రైతన్నల కళ్ళల్లో కన్నీళ్లు నింపిండు. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలైనట్టు రేపో మాపో చేతికొస్తుందనుకున్న పంట చిందర వందర అయ్యేటాళ్లకు రైతన్నలు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మీదికెళ్ళి బోర్లు కూడా ఎండిపోయేటాళ్లకు పెద్ద చెరొచ్చబడ్డది. ఇగో వరి చేను నాటుకున్నా ఫస్ట్ 40 సంవత్సరాల కాడ నుంచి ఇది ఫస్ట్ సారి బోరు ఇట్లా ఎండిపోవడం. నేను తిప్పల పడి ఆడపిల్లలు ఉన్నాయి, 3-4 ఆడపిల్లలు ఉన్నాయి, 100కి 3 రూపాయల వడ్డీ తెచ్చి నాటుకున్నా. ఇప్పుడు చేను ఇట్లా ఎండిపోయింది. అప్పులోళ్ళు వచ్చి గొంతు మీద కత్తి పెట్టినారు. అయ్యయ్యో బక్క రైతుకు ఎంత గోసొచ్చి పడ్డది చూడర్రే. ఆడపిల్లల తండ్రిని అప్పులు చేసి పంటేసిన బోర్లన్నీ ఎండిపోయినాయి, ఎట్ట చేయాలి చెప్పుర్రి అని కండ్ల నీళ్లు తీసిండు. వనపర్తి జిల్లాలో ఎన్నడు లేంది ఈసారి బోర్లన్నీ ఎండిపోయినాయట, సుక్క నీళ్లు పారతలేవట. నీళ్ల కొరకు నోరు తెరిచినట్టు శెలకలన్నీ నెర్రెలిచ్చి ఎండిపోవుడుతోని రైతన్నలు ఆగమవుతున్నారు. సర్కారోళ్ళే ఆదుకోవాలి అని వేడుకుంటున్నారు. ఇంకో దిక్కు అకాల వానలు చేయబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000 ఎకరాలలో పంటలు నాశనమైనాయి. ఎటు చూసినా చేన్లు నేల కొరిగినాయి, తోట్లల్లో కాయలు రాలినాయి. మంత్రులు ఎమ్మెల్యేలు పోయి లెక్కలన్నీ తేలుస్తామంటారు, ఆదుకుంటామని ధైర్యం చెప్తారు. ఇంకో దిక్కు ఎగస పార్టీ వాళ్ళు సుత శిలకల పొంటి తిరుగుకుంటా రాజకీయం గట్టిగానే చేస్తారు. సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. ఎమ్మటే రైతులను ఆదుకోవాలని గరమైతారు. గతంలో అకాల వర్షాలు కానీ తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని, జీవోలు ఇవ్వలేదని, మేము మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు. గిట్లా వాళ్ళు వీళ్ళు గట్టిగానే ఆడిపోసుకుంటారు. ఇంకో దిక్కు మిర్యాలగూడ మిల్లులల్లో రైతులకు సుక్కలు చూపిస్తారు రైస్ మిల్లర్లు. అడ్డికి పావు షేరు లెక్క అమ్ముమంటున్నారట. గిట్టుబాటు ధర ఇయ్యమంటే కొర్రీలు పెట్టి కొంప ముచ్చుతున్నారట. మొన్న మంత్రి సారు మందలిచ్చిపోయినా సక్కగా కాకపోయేటాలకు మళ్ళోసారి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా పోయిండు. రైతులను గోస పెడితే ఊకునేది లేదని వార్నింగులు ఇచ్చిండు. మరిగా ఎట్ట చేస్తారో ఏమో గాని లీడర్లు వచ్చి చెప్పినప్పుడు తలకాయ ఊపుతున్నారట, గాని వాళ్ళు ఓంగానే కుక్కతోక వంకరైతున్నదట. అన్నం పెట్టే రైతులకే ఎక్కలేని తిప్పలొచ్చి పడ్డది పోయినరే. మరిగా సర్కారోళ్ళు ఏ తీరుగా ఆదుకుంటారో ఏం చేస్తారో చూడాలి.